గాయత్రి మెడలో తాళి కట్టే సమయానికి తాయారు పురుషోత్తం ఇద్దరు అయితే అక్కడికి వస్తారు. మాధవ్ మేము చెప్పేది కాస్త వినేసి తర్వాత నువ్వు తాళి కట్టరా అన్నట్టుగా పురుషోత్తం అయితే అంటాడు. సరే రూమ్లోకి వెళ్ళి మాట్లాడదాం రా అనేటప్పటికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పురుషోత్తం అయితే మాధవ్ కాళ్ళు పట్టుకొని, రే నాకు ఒక్కగానొక్క కూతురు రా, తర్వాత పిల్లలు కూడా నాకు లేరురా, నేను దుబాయ్లో మంచి సంబంధం చూసుకున్నా, నా కూతురు అల్లుడు అక్కడే ఉండి నా కళ్ళ ముందే ఉంటే చూడాలనేదే నా ఆశ, ఈ పెళ్లి చేసుకోవద్దు మాధవ్ అని చెప్పనని అంటారు. తన ఇష్టం కూడా మీరు ఆలోచించాలి కదా మావయ్య అని చెప్పనని తనైతే అంటాడు. ఇంకా అనేసి వాళ్ళు చెప్పినట్టుగానే చేసుకోను అని చెప్పననేసి వచ్చి ఇంకా గాయత్రి అయితే అంటుంది, మా అమ్మ మా నాన్న అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పెట్టుకునే రకం వాళ్ళు, ఇప్పుడు మాధవ్ బావని ఏం మాట్లాడతారో ఏమో అన్నట్టుగా చెప్తారు. ఇంకా రూమ్లో అంతా సరే నేను అట్లాగే గాయత్రికి చెప్పి పంపిస్తానులే అని చెప్పనని ఇంకా మాధవ్ అయితే ఇక్కడికి వచ్చి గాయత్రి మొహం చూడగానే నేను చేసుకోలేదు అంటే గాయత్రి చనిపోతుందని చెప్పనని ఇంకా తాళిబొట్టు అయితే కట్టేస్తాడు. ఇంకా తాయారు పురుషోత్తం అయితే ఇంకా అక్కడే నువ్వేం చెప్పావరా చేసుకోనని చెప్పని అన్నావు కదా, అయినా మళ్ళీ నా కూతురు మెడలో ఎలా తాళి కట్టేవరా అని చెప్పనని ఇంకా మాధవ్ని అయితే నిలదీస్తే ఇంకా గాయత్రి అయితే ఇంకా తాయారిని పురుషోత్తని ఎదుర్కొంటుంది. ఇప్పుడు తను ఉట్టి మాధవ్ కాదు, ఈ గాయత్రి మొగుడు మాధవ్, అయినా నా మొగుడిని చెయ్యేసి అధికారం మీకు ఇంకా లేదు, ఎందుకంటే నా ఇష్టానికి కాదని చెప్పని మీరు వేరే పెళ్లితో చేసినప్పుడే నా దృష్టిలో మీ తల్లిదండ్రులుగా ఇద్దరూ చనిపోయారు, ఇప్పుడు నాకు మాధవ్ బావి అని